హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ ఝాన్సీ రాణి. దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ 12th క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో ఎగ్జామ్ రిజల్ట్స్ ఎలా వచ్చాయి? చాలా వరకు కూడా పేరెంట్స్ అందరూ అనుకున్న మార్క్స్ కంటే తక్కువ వచ్చాయి అన్న అసహనంతో ఉన్నారు. దానికి కారణం ఏంటి? ఇవాళ మనం ఫుల్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషనల్ డిజైనర్ అండ్ ఆథర్ ఎన్పివి సుబ్బారావు గారు. మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సుబ్బారావు గారు చెప్పండి, దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ 12th క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్స్ ఎలా వచ్చాయి? సో రిజల్ట్ చూస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఒక 3% తగ్గడం అనేటువంటిది జరిగిందండి. సో అది ఫస్ట్ మేజర్ పాయింట్. ఇక సెకండ్ ఏమిటంటే ఈ టాపర్స్, అమ్మాయిలు ఎక్కువ మంది టాపర్స్ ఉన్నారు ఎప్పటిలాగే అనేటువంటిది వాళ్ళు అనౌన్స్ చేసినటువంటిది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏమిటంటే ఒక 2 రోజుల నుంచి వచ్చినప్పటి నుంచి ఇది 2వ రోజు రిజల్ట్ వచ్చిన తర్వాత పెద్ద కాంట్రవర్సీ ఏమిటంటే పిల్లలకి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసే మార్కుల కన్నా చాలా తక్కువ వచ్చినాయి అనేటువంటి వార్తలు, అనేటువంటి అసహనం, అసంతృప్తి దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ 12th రాసిన పిల్లల నుంచి వ్యక్తమవుతుందండి. మొన్ననే నీట్ కాంట్రవర్సీ జరిగింది. ఇప్పుడు మరలా సిబిఎస్ఈ 12th మార్క్స్కి సంబంధించి కాంట్రవర్సీ. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి రావటం, పిల్లల్లో తెలియనటువంటి అసంతృప్తి పెరగటం అనేటువంటిది మంచిది కాదు. సో ఒక నీట్ అనేటువంటిది అదొక చాలా పనికిమాలిన చర్య కొంతమంది వల్ల జరిగినటువంటిది, బట్ ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేసినటువంటిది. అది పక్కన పెడితే సిబిఎస్ఈ 12th కూడా మీకు ఈ తరహా అంటే పిల్లల్లో అసంతృప్తి. ఎగ్జామ్ జరిగింది, చక్కగా జరిగింది, అందరూ ఎగ్జామ్ రాశారు. అంతేకాకుండా సిబిఎస్ఈ కూడా ఈసారి ఎప్పటికన్నా తొందరగా ఎగ్జామ్ ఇవ్వాలి అనేటువంటిది, తక్కువ మిస్టేక్స్ అంటే మిస్టేక్స్ లేకుండా ఎర్రర్ ఫ్రీ ఎవల్యూషన్ జరగాలి అనేటువంటి సదుద్దేశంతో చాలా ప్లాన్లు వేసి ముందుకు వెళ్ళింది. కానీ రిజల్ట్ వచ్చిన మొదటి రోజు నుంచే చాలా అసంతృప్తి పిల్లల్లో వ్యక్తమవుతుంది. ఏమిటి అసంతృప్తి అంటేనండి, వాళ్ళు అప్పటి వరకు రాసినటువంటి చాలా వాళ్ళు ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తారు, చాలా ప్రాక్టీస్ టెస్టులు రాస్తారు. రాసినప్పుడు వచ్చినటువంటి మార్కులకి ఇప్పుడు ఫైనల్గా వచ్చినటువంటి మార్కులకి చాలా తేడా ఉంది. ఓకే. సో కొన్ని సందర్భాల్లో కొంతమంది పిల్లలు అయితే మిగిలిన సబ్జెక్టులన్నీ బాగా వచ్చినాయి, నాకు కెమిస్ట్రీకి సంబంధించి చాలా తక్కువ మార్కులు వచ్చినాయి, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా వచ్చినాయి అని కొంతమంది ఏమిటంటే ఎప్పుడూ క్లాసులో చాలా మంచి మార్కులు వచ్చి టాప్గా ఉన్నటువంటి మార్క్స్ వచ్చినటువంటి పిల్లల విషయంలో కూడా చాలా మార్కులు తగ్గిపోయినాయి. నేను ఎప్పుడు 85 మార్కులు 90 మార్కులు ఎక్స్పెక్ట్ చేసేటువంటి సందర్భంలో ఇప్పుడు 60 మార్కులు వచ్చినాయి అని ఎవరికి వాళ్ళు రకరకాల అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ చాలా వర్రీ అవుతూ, మా పిల్లలకి ఎప్పుడూ కూడా అంటే త్రూ అవుట్ 12 ఇయర్స్లో ఎప్పుడూ కూడా నేను లో మార్క్స్ రాలేదు, ఈసారే వచ్చింది. సో అంటే ఇలా ఎక్కువ మంది వ్యక్తపరిచినప్పుడు ఏమనిపిస్తుందండి, ఏమిటి ఏదైనా ప్యాటర్న్లో ఏమైనా తేడా ఉందా, ఎవల్యూషన్లో ఏదైనా పొరపాట్లు జరిగినాయా అనేది ఆబ్వియస్గా అందరికీ అనిపిస్తుంది. సో అనిపించినప్పుడు దానికి బలాన్ని చేకూర్చేటువంటిది ఏమిటంటే ఈ ఏడాది సిబిఎస్ఈ ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది, పర్టికులర్లీ 12th పిల్లలకి. అది OSM, ఆన్ స్క్రీన్ మార్కింగ్. పాపం వాళ్ళ సదుద్దేశంతో జనరల్గా మిస్టేక్స్ ఎక్కడ వస్తుంటాయంటేనండి, కాలిక్యులేషన్ దగ్గర ఒక మేజర్ మిస్టేక్స్ వస్తుంటాయి. అంటే నెంబర్ ఆఫ్ పేజెస్ టర్న్ చేసి పేపర్ని తిప్పడం, అది పోస్టింగ్ చేసి మరలా టోటల్ చేసేటప్పుడు జనరల్గా హ్యూమన్ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. అది ఈ సందర్భంలో 0 అయిపోవాలి, ఆ మిస్టేక్స్ రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి విధానం ఆన్ స్క్రీన్ మార్కింగ్. ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ వల్ల రిజల్ట్ కూడా వెంటనే కంపేర్ చేయవచ్చు. ఎందుకంటే పేపర్స్ని ట్రాన్స్పోర్ట్ చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇదంతా అవసరం ఉండదు. దీన్ని సేఫ్గా ఒక చోట అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఎక్కడైతే ఎవల్యూషన్ జరుగుతుంటుందో ఆ ఎవల్యూషన్లో రోజుకు 30 పేపర్లు టీచర్స్కి వెళ్తాయి. సో అంటే చాలా పనులు అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని చాలా తక్కువ టైంలో ఎక్కువ యాక్యురసీగా ఇద్దాము అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటిది ఇది బ్యాక్ ఫైర్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే సుబ్బారావు గారు, ఇక్కడ మనం ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. సో ఈ OSMలో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు అంటారా? సో జనరల్గానండి అంటే ఇక్కడ 2 విషయాలు మనం ఒకటి ఊహించవచ్చు. అంటే యాక్చువల్గా సిబిఎస్ఈ వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదు. అంటే నిజంగా పేరెంట్స్ చెప్తున్నటువంటి అంటే వాళ్ళ దగ్గర కంపారిజన్ అనాలిసిస్ ఉంటుంది, పెద్ద విషయం కాదు అది. అంటే లాస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, యావరేజ్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, సో హైయెస్ట్ మార్క్స్ ఎంత ఉండేవి, సో హైయెస్ట్ మార్కులు ఆ డెన్సిటీ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఇవన్నీ చూస్తే అది పెద్ద విషయంగా తెలుస్తుంది. వాళ్ళు రెస్పాండ్ అయితే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఇక్కడ ఒకటి ఏమిటంటే జనరల్గా ఇలాంటి సందర్భాల్లో ఎదురయ్యేటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటంటే వీళ్ళు స్కాన్ చేసినప్పుడు
ఆ స్కానింగ్ సరిగా జరగకపోయినా లేదా స్కానింగ్ చేసే సందర్భంలో కొన్ని జనరల్గా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే ఇమేజెస్ కానీ లేదా కెమిస్ట్రీ, ఇందాక నేను కెమిస్ట్రీ ఎగ్జాంపుల్ చెప్పాను, కెమిస్ట్రీకి సంబంధించిన డయాగ్రామ్స్ ఉంటాయి. సో ఆ డయాగ్రామ్స్కి సంబంధించి తీసుకోకపోవటం, అంటే సరిగా స్కాన్ అవ్వకపోయినా, లేదా ఆ మార్జిన్స్లో ఏదైనా కట్ అయినా, ఆ స్కానింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో అదొక ప్రాపబుల్ మిస్టేక్ అండి. సో ఇది కట్ అయినప్పుడు క్వశ్చన్ నెంబర్స్ ప్రింట్ అవ్వకపోయినా అక్కడ, సో అది దానికి అవార్డ్ చేయలేకపోయారా, సో ఇది ప్రాపబుల్ మిస్టేక్స్. దీనితో పాటు ఈ ఏడాది ఏమిటంటే కొంత పేపర్లో ఏంటంటే కొంత కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ పెరగటం, పేపర్స్ యొక్క కాంపిటేటివ్నెస్ పెరగటం, ఇది ఒక రీజన్. కానీ ఆ రీజన్ వల్ల అంటే ఇంత ఎక్కువగా అంటే క్వశ్చన్ రాసేటప్పుడే అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటప్పుడే పెద్ద ఇది రావాలి, అది పెద్దది అయినట్లయితే. మరి ఇప్పుడు వచ్చింది అంటే అది పెద్దది కాదు, బట్ అది కూడా ఒక రీజను. ఇక మూడవ రీజన్ ఏమిటంటేనండి, టీచర్స్ అంతా కూడా అంటే వాళ్ళు ఇయర్స్ తరబడి వాళ్ళు ఫిజికల్ పేపర్ ఎవాల్యుయేషన్కి బాగా అలవాటు పడినటువంటి వాళ్ళు, మరి ఆన్ స్క్రీన్ మీద లాంగ్ అవర్స్ ఆన్ స్క్రీన్ మీద చేసేటప్పుడు లేదా ఆ మ్యాచ్ చేసేటువంటి విధానంలో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందా, అంటే ఇవి జరగటానికి అవకాశం ఉంది అనేటువంటిది నేను ఆలోచించి చెప్తున్నటువంటి విషయాలు. సో ఇలా కొన్ని కారణాలు ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ టైం ఇది చేశారు, కానీ ఇది చాలా ముందు ప్రాక్టికల్గా చేసి ఉంటారు, ఒక్కసారిగా అందరికీ అప్లై చెయ్యరు. కానీ అయినప్పటికీ నిజంగా ఇప్పుడు మనం చెప్పినట్టుగా టెక్నికల్ ప్రాబ్లం కానీ లేకపోతే లాంగ్ అవర్ స్క్రీన్ మీద వీళ్ళకి ఎక్స్పర్టీసు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగిందా, సో స్కానింగ్ పర్టికులర్లీ స్కానింగ్కి సంబంధించి ఇవి మనం ఒకసారి లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. ఇది వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సుబ్బారావు గారు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే దీనికి పరిష్కారం ఏంటండి, రీచెక్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అందుకే సో ఇప్పుడు ఏమిటంటే సో సిబిఎస్ఈ ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. బహుశా వాళ్ళు 13th రిజల్ట్ వచ్చింది, సో 14th రిజల్ట్ 15th వీళ్ళు కంపైల్ చేస్తారు ఖచ్చితంగా, అంటే ఇయర్ వైజ్ అనాలిసిస్ చేస్తారు 2024కి 2025 2026 వీటి చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే కొంతమంది జనరల్గా ఏమిటంటే మార్కులు తక్కువ వచ్చిన వెంటనే బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏమిటంటే ఎప్పుడూ జరిగినటువంటి మార్కులకి ఇప్పటికీ బాగా తేడా ఉంది, నా ఫ్రీ బోర్డులో కూడా ఆ స్థాయిలో వచ్చినాయి ఇక్కడ రాలేదు అనేటువంటిది వ్యాలిడ్ క్వశ్చన్. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ఆసక్తికర విషయం, కొంతమంది యావరేజ్గా ఉన్నటువంటి పిల్లలు కొన్ని స్కూల్స్లో మంచి మార్కులు కనిపించినాయి వాళ్ళకి అనేటువంటిది అంటే వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉన్నారు, ట్విట్టర్ ద్వారా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా రెస్పాండ్ అవుతున్నారు. వీటి సివియారిటీ ఎంత అనేటువంటిది సిబిఎస్ఈ ఇయర్ వైజ్ ఎనలైజ్ చేసి మనకి చెప్తే తప్ప మనకు అర్థం కాదండి. అంటే దీన్ని కొంతవరకే పరిగణలోకి తీసుకోవాలి. 100% వాళ్ళ రిజల్ట్ ఇచ్చిన తర్వాత అంటే ఈ రకమైన కంపారిజన్ ఇచ్చి వీటికి ఫుల్ స్టాప్ పెడతారా, లేదు నిజంగా వీటిలో పిల్లలు పేరెంట్స్ వ్యక్తపరుస్తున్నట్టుగా ఇబ్బంది ఉన్నట్లయితే వాళ్ళు ఎటువంటి మెజర్మెంట్ తీసుకుంటారు, మళ్ళీ రీఎవాల్యుయేషన్ వాళ్ళ తరపున చేస్తారా అనేటువంటిది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వరీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నట్లయితే రీఎవాల్యుయేషన్ ఒకటి ఉంటుంది కాబట్టి రైట్. సో కాబట్టి దాన్ని ఒక్కసారి వాళ్ళు ఉపయోగించు, కాకపోతే అది మరలా అమౌంట్ పే చేయవలసినటువంటి అవసరం లేదు. ప్రతి సబ్జెక్ట్కి పే చేయాలంటే నిజంగా అక్కడ స్కానింగ్ ప్రాబ్లం అనుకోండి, మనం ఎందుకు దానికి పైకి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు కదా. సో అందుకనే నేను అంటున్నది ఏమిటంటే సిబిఎస్ఈ తొందరగా రెస్పాండ్ అవ్వాలి, ఆ కంపారేటివ్ అనాలిసిస్తో రెస్పాండ్ అవ్వాలి అనేటువంటిది నా ఉద్దేశం అండి. సో అదేవిధంగా పేరెంట్స్కి పిల్లలకి కూడా ఏమిటంటే ఒక 2 రోజులు వెయిట్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. లేదు నిజంగా మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, నిజంగా ఈ తప్పు జరిగింది, ఎప్పుడు ఇన్ని మార్కులు తక్కువ రాలేదు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రీఎవాల్యుయేషన్ ఉంది. సో నిజంగా మనం పేపర్ని తీసుకుని ఏ క్వశ్చన్కి ఎన్ని మార్కులు వేసారా లేదా అనేటువంటిది మనకి అర్థమవుతుంది. అంటే సుబ్బారావు గారు ఫైనల్లీ ఇప్పుడు మీరు ఇంత చెప్పినా కూడా పేరెంట్స్ కొంత డిప్రెస్ అవుతారు, పక్కనున్న పిల్లలతోటి కంపేర్ చేసుకొని వీళ్ళ పిల్లలపై ఎక్కువ ప్రెషర్ చూపిస్తూ ఉంటారు, లేదా బాధపడే వాళ్ళని ఇంకొంచెం బాధపడుతూ ఉంటారు కదా. సో ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? సో దీనికి ఆప్షన్స్ ఉన్నాయి, ప్రశాంతంగా ఉండాలి, ఎందుకంటే మనకి రీఎవాల్యుయేషన్ ఉంటుంది, రీవెరిఫికేషన్ ఉంటుంది. సో కాబట్టి ఈ ఆప్షన్స్ మనం ఉపయోగించుకుంటే మనకి ఖచ్చితంగా మన పిల్లలు ఏం రాశారు, దేనికి ఎన్ని మార్కులు పడ్డాయి అనేది మనకు అర్థమైపోతుంది. సో దీని గురించి వరీ పడద్దు, బట్ ఒక 2-3 రోజులు మీరు పైన తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అది అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీన్ వైల్ సిబిఎస్ఈఏ రెస్పాండ్ అయ్యింది. సో నిజంగా ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా ఈ స్కానింగ్లో కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, లేదా మేమే మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేస్తున్నాము, మీరు వరీ కావద్దు
అని చెప్పింది అనుకోండి, ఇంకా అంత అసలు ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ అలా చెప్పినప్పటికీ మనకి ఈ ఆప్షన్స్ ఉన్నాయి. సో కాబట్టి మనం ఈ ఆప్షన్స్ ఉపయోగించుకుని ముందుకు వెళ్ళాలి. కాకపోతే పిల్లలు కొంత డిప్రెస్ అవుతారు, ఎప్పుడు రాని మార్కుల కన్నా తక్కువ వచ్చినాయి, వాళ్ళకన్నా తక్కువ వచ్చినాయి, నేను ఎప్పుడు ఊహించలేదు ఎట్లాగా, నేను ఖచ్చితంగా బాగా రాశాను అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ పేపర్స్ మనం రీఎవాల్యుయేషన్కి వెళ్ళామో ఖచ్చితంగా మనకి కంప్లీట్గా అర్థమవుతుంది. సో కాబట్టి ఆ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. సో దాని గురించి వరి పడవలసిన అవసరం లేదనేది నేను సుబ్బారావు గారు, మీరు ఇంతకు ముందే చెప్పారు ఎగ్జామ్ పేపర్ కూడా కొంత టఫ్గా వచ్చిందని చెప్పేసి. ఒక్కసారి కంపేర్ చేసి చెప్పండి, పోయిన ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఈసారి ఏమైనా మారిందా, టఫ్ వచ్చింది? సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి ఇది ఏమిటంటే, అంటే ఈ ఏడాది 10th కానీ 12th కానీ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ పెంచారండి. అంటే రొటీన్గా మనం చదివిన క్వశ్చన్స్ వెంటనే యాజ్ ఇట్ ఈజ్గా కాకుండా కొంత ఆలోచించి రాయాల్సినటువంటి క్వశ్చన్స్ పర్సంటేజ్ పెరిగింది. అది వన్ ఆఫ్ ద రీజన్. రెండోది ఏం చెప్తున్నారంటే, స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్లో కూడా కొంత స్టెప్ వైజ్ మార్క్స్ కాకుండా సో అక్కడ ఆ లీనియన్సీ తగ్గింది. ఇప్పుడు ఆన్ స్క్రీన్ మార్క్స్ వేసేటప్పుడు టీచర్స్కి ఇదివరకు జనరల్గా ఏంటంటే టీచర్స్ కొంత లీనియంట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క ఆ ప్రజెంటేషన్ బట్టి ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమిటంటే ఆ స్టెప్ వైజ్ మార్క్స్ లేవు. సో ఫైనల్గా టీచర్స్ ఆ లీనియంట్గా లేదు పేపర్ ఎవల్యూషన్లో అనేటువంటిది ఒక కారణం వినిపిస్తూ ఉంది. ఇవి రెండు బలమైనటువంటి కారణాలు మీరు అడిగినటువంటి ప్రశ్నకి. అండ్ మీరు చెప్పారు ఇయర్ బై ఇయర్ కాంపిటీషన్ పెరిగిపోతుంది, మార్చే క్వశ్చన్స్ కూడా వేరువేరుగా కనిపిస్తున్నాయి, ఆలోచించి సమాధానం చెప్పే క్వశ్చన్స్ ఇస్తున్నారని మీరు చెప్పారు. సో స్టూడెంట్స్ ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి, ప్రిపరేషన్ ఎలా ఉండాలి? దట్స్ ఎ గ్రేట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే నేషనల్ న్యూ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో, న్యూ ఫ్రేమ్వర్క్ మేరకు సిబిఎస్ఈకి సంబంధించి క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ మార్చేస్తున్నారు. అందుకే 10th క్లాస్లో కూడా మనం వీడియో చేయటం జరిగింది. పేపర్ యొక్క మ్యాథ్స్, పర్టికులర్లీ మ్యాథ్స్ పేపర్ బాగా టఫ్గా వచ్చిందని దేశవ్యాప్తంగా ఆందోళన చేయడం జరిగింది. సో అంటే కాంపిటెన్సీ బేస్డ్ పెంచేశారు. అది 25%, 50%కు వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇది మంచి మూవే. కాకపోతే అది సన్నద్ధం కాకపోతే చాలామందికి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ఒక మంది ఏమిటంటే పిల్లల్ని సెల్ఫ్ లెర్నింగ్ వైపు మొదటి రోజు నుంచి నడిపించటము. మోర్ పర్టికులర్లీ మ్యాథమెటిక్స్, సైన్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్కి సంబంధించి మొదటి రోజు నుంచి అండర్స్టాండింగ్, అప్లికేషన్ దిశగా పిల్లల్ని ట్రైన్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఇప్పుడు లాంగ్వేజెస్, సోషల్ సైన్సెస్కి వచ్చేటప్పటికి పిల్లలు లాస్ట్ మినిట్లో అయినా సరే 1-2 మంత్స్లో అయినా సరే కోపప్ చేసి ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ పర్టికులర్లీ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి ముందు నుంచి వాళ్ళ సన్నద్ధం కాకపోతే, ఆ ఓరియంటేషన్తో ప్రిపరేషన్ జరగకపోతే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతారు. సో కాబట్టి ఆ రెడీనెస్ ముందు రోజు నుంచి మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సిబిఎస్ఈ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఎవాల్వ్ అవుతుంది ఓల్డ్ సిస్టమ్. సో కమింగ్ 5 years వాళ్ళు చాలా చేంజెస్ తీసుకురాబోతూ ఉన్నారు. సో ఇది ఇన్విటబుల్గా పిల్లల్ని రెడీ చేయాలి. సో దానికి రెడీ చేయాలంటే ముందు టీచర్ రెడీ అవ్వాలి, టీచర్ రెడీ అవ్వాలంటే ఇన్స్టిట్యూషన్స్ రెడీ అవ్వాలి. సో ఆ చైన్ ప్రాపర్గా ఒకరి తర్వాత ఒకరు స్టేక్ హోల్డర్స్ రెడీ అయ్యి ఆ ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్కి ఆ కాన్ఫిడెన్స్ని, ఆ వే ఆఫ్ ఆ డైరెక్షన్ని రైట్ వేలో ఇవ్వాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది. అదేవిధంగా సుబ్బారావు గారు, మీరు చెప్పాడు సెల్ఫ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. చాలా వరకు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే ఏ ఎగ్జామ్ అయినా సరే పర్టికులర్ క్వశ్చన్స్ వస్తాయి, పర్టికులర్ థియరీ వస్తుంది అని చెప్పి బట్టి కొట్టేసి ఆ రోజు ఎగ్జామ్కి వెళ్ళి రాసేసి మర్చిపోతుంటారు. సో ఇది కమింగ్ డేస్లో కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు కదా, దాన్ని ఎలా నేర్చుకోవాలంటారు స్టూడెంట్స్? కొంత ఇబ్బంది కాదండి, కంప్లీట్గా ఇబ్బంది. సో అలాంటి పిల్లలకి స్థానం ఉండదు రాబోయేటువంటి రోజుల్లో. మీరు చూస్తూ ఉన్నారు, ఇంజనీరింగ్ అయినటువంటి పిల్లలే చాలా మంచి CGPA వచ్చి వాళ్ళు జాబ్ని క్రాక్ చేయలేనటువంటి పిల్లలు చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏమిటంటే ఓన్లీ డిగ్రీ విల్ నాట్ సర్వ్ యువర్ పర్పస్ అండి. సో డిగ్రీతో పాటుగా మీకు స్కిల్స్ అనేటువంటి అవసరం. అదే మీరు అన్నట్టుగా అప్లికేషన్స్. సో ఆ రెండింటి యొక్క కాంబినేషన్ లేకపోతే ఈ రోజున మీ మార్క్స్ ఎన్ని వచ్చినా, మీ దగ్గర ఎంత పెద్ద డిగ్రీ ఉన్నా, సో ఇట్స్ జస్ట్ అది డోర్ ఓపెన్ చేస్తుంది తప్ప రేపొద్దుటి మీరు స్టాండ్ అవడానికి అది ఉపయోగపడదు. ప్రపంచం అలా వేగంగా మారుతుంది. అందుకనే సిబిఎస్ఈ ఇటువంటి సమూలమైనటువంటి మార్పులను తీసుకొస్తూ ఉంది. మనం చాలా చెప్పాము, 6th, 7th, 8th, 9th, 10th సంబంధించి రాబోయేటువంటి 5 సంవత్సరాలు అంటే 2031కి సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుంది అంటే అక్కడ ఆ గ్యాప్ను తగ్గించడం కోసం, ఆ రెడీనెస్ని పిల్లలకి ఇవ్వటం కోసం.
సో దీన్ని పిల్లలు దానికన్నా ముందు పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లల్ని ఆ దిశగా అంటే గంటల తరబడి ఎంగేజ్ చేయటమో లేదు మాకు మార్కులే పట్టింపు లేదు అనేటువంటి వాళ్ళు ఇద్దరు ప్రమాదమేనండి. సో వాళ్ళిద్దరూ కాకుండా పిల్లల్ని ప్రొడక్టివ్గా ముందుకు నడిపించేటువంటి వాతావరణం రావాలి. అండ్ సుబ్బారావు గారు, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే అటు స్టడీ ప్లాన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి మ్యాథ్స్ అంటే భయం, కొంతమందికి సైన్స్ అంటే చిరాకు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకొని పక్కన పడేస్తూ ఉంటారు కదా. సో ముక్కు మీద పెట్టుకొని వెళ్ళేసి ఎగ్జామ్ రాస్తూ ఉంటారని పెద్దవాళ్ళు కూడా సరదాగా నవ్వుతూ ఉంటారు. అయితే వాళ్ళు స్టడీ ప్లాన్ అనేది ఏ విధంగా ఉండాలి, అసలు నచ్చినా నచ్చకపోయినా ఎగ్జామ్కి ఎన్ని మంత్స్ ముందు వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని అవర్స్ చదవాలి ఒక రోజులో? ఎగ్జామ్ అనేది లాస్ట్లో వస్తుంది. ముందు ప్రిపరేషన్ అనేటువంటి హ్యాపీనెస్ పిల్లలకి ఇవ్వాలి. ఎగ్జామ్ గురించి మనం ప్రిపరేషన్ వద్దు. ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ లాస్ట్లో ఒక 2 months సరిపోతుంది. అంటే మనం చదువుకున్న దాన్ని, మనం అర్థం చేసుకున్న దాన్ని, మనం ఆర్జించినటువంటి దాన్ని ఎగ్జామ్కి ఎలా మార్చుకోవాలనేటువంటిది లాస్ట్లో వస్తుంది. ముందు రోజు నుంచి ఎగ్జామ్ కోసమే చదివితే ఇప్పుడున్న ప్రపంచంలో ఆ పిల్లలకి ఎంత పర్సంటేజ్ మార్క్స్ వచ్చినా, ఎంత CGPAలు ఉన్నా వాళ్ళు రేపొద్దుటి కాంపిటీషన్లో నిలబడరు. సో దానికోసం ఏమిటంటే పిల్లలు ముందు రోజు నుంచి కూడా వాళ్ళు చదువుకున్నటువంటి దాని విలువ ఎగ్జామినేషన్ కోసం కాదు, అది అర్థం చేసుకోవటం వల్ల వాళ్ళ ఆలోచనలో వచ్చేటువంటి మార్పు, వాళ్ళలో పెరిగేటువంటి స్కిల్స్, అది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానివ్వండి, అండర్స్టాండింగ్ కానివ్వండి, అప్లికేషన్స్ కానివ్వండి, ఎనలైజేషన్ కానివ్వండి. సో ఇలా సెట్ ఆఫ్ స్కిల్స్ వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్స్ తీసుకొస్తాయి. ఆ ఇచ్చేటువంటి ట్రాన్స్ఫర్మేషనే వాళ్ళని ముందుకు తీసుకువెళ్తుంది. మీరు ఇందాక అనేటట్టుగా ఏ సబ్జెక్ట్ అంటే ఏ స్టడీ ప్లాన్ అనేది ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కలా కాదండి, ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో మీరు చూస్తే ట్రిగ్నామెట్రీ ప్రిపేర్ అయ్యేటువంటి విధానం ఒకలా ఉంటుంది. కోఆర్డినేట్ జామెట్రీకి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అటెన్షన్ వేరేగా ఉండాల్సి ఉంటుంది. కాలిక్యులస్కి రావాల్సినటువంటి అటెన్షన్ వేరేగా ఉంటుంది. కాలిక్యులస్ అనేటువంటి చాప్టర్ ఇచ్చేటువంటి స్కిల్స్ వేరే ఉంటాయి. మీకు దాని యొక్క అద్భుతమైన అనలైజేషన్ స్కిల్స్ ఇస్తుంది, రైట్? సో ఆ కోఆర్డినేట్ జామెట్రీ ఇచ్చేటువంటి స్కిల్స్ వేరేగా ఉంటాయి. పెర్మిటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ లాంటి ఇచ్చేటువంటి థాట్ ప్రాసెస్ వేరేగా ఉంటుంది. సో ఇలా చూడండి, ఒక్క సబ్జెక్ట్లో నేను ఒక 4 పాయింట్లు చెప్పాను. సో ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతమైనటువంటి విధానాన్ని మనకు అందిస్తుంటుంది. అలాగే లాంగ్వేజెస్, సోషల్ సైన్సెస్ ఒకలా ఉంటాయి, రైట్? సైన్స్కి సంబంధించి మరొక రకమైనటువంటిది ఉంటుంది. సో ఆ రకమైనటువంటి డిఫరెన్స్, ఆ రకమైనటువంటి హ్యాపీనెస్ పిల్లలకి ఆ చేంజెస్ని మనం ఇన్కల్కేట్ చేయగలిగినప్పుడే ఆ రియల్ ఎడ్యుకేషను, ఆ రియల్ నాలెడ్జ్, రియల్ అప్లికేషను, ఆ రియల్ స్ట్రెంగ్త్, వాటి ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి రియల్ స్ట్రెంగ్త్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. దట్ ఈస్ ద గ్రేట్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. సో మనం ఇది చదివాము 10th క్లాస్, ఓకే 10th క్లాస్, నాకు ఇన్ని మార్కులు రావాలి, మంచి మార్కులు వస్తే రావాలి కదా. సో అదొక ప్రాతిపదిక కదా. సో మార్కుల కోసమే అన్నదే ప్రాబ్లం. నేను అంటున్నది మార్కులు వద్దని అన్నట్లా, మార్కుల కోసమే అన్నదే ప్రాబ్లం. అంటే సుబ్బారావు గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉండి మార్కుల కోసమే, మా కాలేజ్కి మా స్కూల్కి ఇన్ని మార్క్స్ వచ్చాయి, మా వాళ్ళు ఇంత టాపర్స్ ఉన్నారు అనే థాట్లో ఉన్నారు కదా. మరి ఏమన్నా మార్పు రావాల్సిన అవసరం ఉందంటారు? మీరు ఏం చెప్తారు? మార్కులు రానివ్వండి, వచ్చే వాళ్ళకి వస్తాయి. కానీ మొదటి రోజు నుంచి మార్కులు అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చూసారా, ఈ క్వశ్చన్ ఎందుకు చదవాలి అంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంది, అది ప్రమాదం. వాళ్ళు 12th తర్వాత లేదా యూజీ తర్వాత వాళ్ళ రేసులో నిలబడరు. ఓకే, ఇది మీరు ఎన్నైనా చెక్ చేసుకోవచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఎంతమందినైనా చెక్ చేసుకోవచ్చు. ఆ ఒక్క దూరంతో ఉన్నటువంటి పిల్లలు రేసులో నిలబడరు. వాళ్ళు ఏదో సైడ్ యాక్టింగ్ చేస్తారు తప్ప మెయిన్గా వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయలేకపోతారు. అది అందరూ ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తొందరగా వాళ్ళకి ఆ మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కఠోరమైన సత్యం అండి. మనం చాలామందిని చూస్తున్నాం. 95%, 96%, 97% తీసుకోండి. 97% వచ్చినటువంటి పిల్లలు ఒక 10 మందిని తీసుకోండి, వాళ్ళని ఒక 8 సంవత్సరాల తర్వాత ట్రాక్ చేయండి. యూ విల్ అండర్స్టాండ్ నేను చెప్తున్నటువంటిది.
స్టడీ ప్లాన్లో కంటే ముందుగా పిల్లల్ని ట్రైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఈ జనరేషన్లో చూస్తున్నాం పేరెంట్స్ అందరూ కూడా ఫోన్లు ఇచ్చేయడం, ట్యాబ్లు ఇచ్చేయడం, పబ్బులకు పంపించేయడం, కాలేజ్లో ఉంది మా అమ్మాయి మెచ్యూరిటీగా ఆలోచిస్తుంది లేదా మా అబ్బాయికి ఫ్రీడమ్ కావాలని చెప్పేసి పట్టించుకోవడం మానేస్తున్నారు కదా. మరి పేరెంట్స్ ఎలా రెడీగా ఉండాలి, వాళ్ళ విషయంలో ఎలా కేర్ తీసుకోవాలంటారు? ఇది ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలా ఉంటుందండి. మీరు అన్నట్టుగా ప్రెషర్ పెట్టడం, ఖచ్చితంగా ఈయన మార్కులు రావాలని చెప్పడం అనేటువంటిది ఎంతైతే ప్రమాదమో, కంప్లీట్గా వదిలేసి పూర్తిగా నువ్వు ఇండిపెండెంట్ అని ఆలోచనలు మొదలవ్వనటువంటి ఆ అనుభవం, అంటే వచ్చేటువంటి ఆ డిఫికల్టీస్కి ఫేస్ చేసేటువంటి అనుభవం లేకుండా పూర్తిగా వదిలేయటం కూడా అంతే ప్రమాదకరం. సో ఇక్కడ ఏమిటంటే పేరెంటింగ్ అనేటువంటిది బ్యాలెన్స్ ఈజ్ ద కీ అండి. సో ఎప్పుడు వాళ్ళని గైడ్ చేయాలి, ఎప్పుడు వాళ్ళని ఇండిపెండెంట్గా తయారు చేయాలి, ఇండిపెండెంట్గా వాళ్ళు వర్క్ చేసేటట్టుగా చేయాలనేటువంటి ఆ డిఫరెన్స్ తెలుసుకోవటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇందాక చెప్పినట్టుగా రెండూ కూడా ప్రమాదకరమైనటువంటివి. సో మొత్తం వదిలేయటం అనేటువంటిది ఎంత ప్రమాదం, గట్టిగా పట్టుకోవటం అనేటువంటిది కూడా అదే ప్రమాదం. సో అందుకనే ఇక్కడ మనం ఏంటంటే అండి, టీనేజ్కి వచ్చేటప్పటికి మోస్ట్ పర్టికులర్లీ ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే టీనేజ్కి వచ్చేటప్పటికి ఇక్కడ అంటే మనకి శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు ఒక 3 డిఫరెంట్ న్యాయాలు ఉంటాయన్నమాట అండి. అందులో ఒకటిది ఏమిటంటే టీనేజ్కి వచ్చేటప్పటికి మనం చెప్పగలిగింది ఏమిటంటే గోవత్సల న్యాయం అంటారు. అంతకు ముందు అంటే టీనేజ్కు ముందు మార్జాల కిషోర్ న్యాయం అంటారు. ఏమండి టీనేజ్ తర్వాత మర్కట కిషోర్ న్యాయం అంటారు. ఏంటి డిఫరెన్స్ ఏమిటంటే మార్జాల్ కిషోర్ న్యాయం అంటే మీరు పేరెంట్ గురించి రైట్ క్వశ్చన్ అడిగారు, ఇది చాలా ఆప్ట్ అనమాట. ఈ 3 అర్థం చేసుకుంటే మార్జాల అంటే ఏమిటి, పిల్లి పిల్లల్ని ఎలా పట్టుకుంటుందండి, నోటుతో పట్టుకుంటుంది. సో అదే నోటుతో పట్టుకుని ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి మారుస్తూ ఉంటుంది. మరి నోటుతో పట్టుకునేటప్పుడు దాని పన్ను దానికి నొప్పిని కలిగిస్తే, దానికి ఇబ్బందిని కలిగిస్తే బాధ్యత ఎవరిది, తల్లిదే కదా. సో ఆ తల్లి పిల్లిది. సో కాబట్టి పూర్తిగా బాధ్యత ఇక్కడ పేరెంట్స్ది, టీచర్స్ది. టీనేజ్కి వచ్చేటప్పటికి గోవత్సల న్యాయం అంటారు. ఒక ఆవు దూడ రోడ్డు మీద గమనిస్తే ఆవు దూడ పక్కపక్కన వెళ్ళవు, ఆవు ముందు వెళ్తూ ఉంటుంది, దూడ వెనక వస్తూ ఉంటుంది. వచ్చే టైంలో ఆవు కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తుంది వస్తుందా రావట్లేదు చెక్ చేస్తుంది. అంటే ఇక్కడ దీని అర్థం ఏమిటి, ఇది పట్టుకోదు అలాగనే వదలదు. సో ఇండిపెండెంట్గా తయారవ్వటానికి ఇది రెడీ చేస్తుంది. చూసారు ఎంత అద్భుతంగా ఉందో ప్రకృతిలో. లాస్ట్ది అండి మర్కట కిషోర్ న్యాయం అంటారు. కోతి ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి జంప్ చేస్తుంది అనుకోండి. ఎలా జంప్ చేస్తుంది, జంప్ చేసినప్పుడు పిల్లలు ఎక్కడ ఉంటారు, ఆ కోతిని పట్టుకుని ఉంటారు, రైట్. సో కోతి ఏం పట్టుకోదు. సో ఆ తల్లి కోతి ఏంటంటే జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ జంప్ చేసే టైంలో పిల్ల కోతి వదిలేస్తే పడిపోతుంది కదా, ప్రమాదం కదా. కానీ ఇక్కడ బాధ్యత ఎవరిది, పిల్లదే. సో కాబట్టి అది నెక్స్ట్ లెవెల్. టీనేజ్కి వెళ్ళిన తర్వాత పెద్ద పిల్లలు వచ్చేటప్పటికి మరకంటి కిషోర్ అంటే పూర్తిగా బాధ్యత పిల్లలది. అది వాళ్ళ డైరెక్షన్ చెప్పడం వరకే, ఇది పూర్తిగా బాధ్యత ఇలా తీసుకోవాలి అనేటువంటిది. సో అందువల్ల ఏమిటంటే ఏ టైంలో ఏ విధంగా మనం గైడ్ చేయాలనేటువంటిది ఇంపార్టెంట్. చాలా చక్కగా చెప్పారండి సుబ్బారావు గారు. అండ్ ఇంకో జనరల్ క్వశ్చన్ ఏంటంటే డౌట్ చాలామందికి, ఇప్పుడు చాలామంది జాబులు పోతున్నాయి బయట మనం చూస్తున్నాం. నార్మల్ ఎడ్యుకేషన్ అయినా సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ అయినా సరే జాబ్ తెచ్చుకోవడం ఎంత కష్టమో ఈజీగా పోతున్నాయి అనమాట. పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు కూడా తీసేస్తున్నాయి. సో వీటి నుంచి బయటపడాలంటే ఈ రోజు ఉన్నటువంటి యువత ఏం నేర్చుకోవాలి, స్కిల్స్ అంటారా, ఏ స్కిల్స్ నేర్చుకుంటే బెటర్, ఎలా నేర్చుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఇవి ఈ స్కిల్స్ ఒక్కొక్క రంగానికి ఒకలా మారిపోతూ ఉంటుంది, అది వ్యాస్ట్ది, చాలా టైం పడుతుంది. నేనేం చెప్తానంటే ఒకటి మొట్టమొదటిగా నమ్మాల్సినటువంటిది జాబ్ సెక్యూరిటీ అనే పదం లేదు. ఏ సెక్టర్లో లేదు. దాన్ని తీసేసేయండి ఫస్ట్, మైండ్లో నుంచి దాన్ని తీసేద్దాం ఫస్ట్. మోస్ట్ పర్టికులర్లీ ఐటీ సెక్టర్కి వచ్చేటప్పటికి దాన్ని తీసేయండి ఫస్ట్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నేను ఇందాకే చెప్పా, సెల్ఫ్ లెర్నింగ్. దాంతోపాటు గ్రోత్ మైండ్ సెట్. ఈ రెండు ప్రధానమైనటువంటి ఆయుధాలు. మీరు ఎక్కడైనా ఉండండి, జర్నలిజంలో ఉండండి, ఐటీలో ఉండండి, ఎక్కడైనా ఏ రంగంలో అయినా ఉండండి. ఈ సెల్ఫ్ లెర్నింగ్ ఏమిటంటే మారుతున్నటువంటి ప్రపంచాన్ని మనం చదువుకుంటూ వెళ్ళాల్సింది, దాన్ని ఆపలేం మనం. కొత్తగా నువ్వు పనిచేసే చోట ఏవైతే కొత్త వస్తున్నాయో దీన్ని మీరు చదువుకుంటూ వెళ్ళటమే, నేర్చుకుంటూ వెళ్ళటమే, మనకు వేరే దారి లేదు. అందుకే
మనకు రోజుల్లో అంటే మన ప్రొడక్టివ్ టైంలో 25% కొత్త లెర్నింగ్కి టైం ఇవ్వాల్సిందే. ఓకే. ఇది ఫస్ట్ పాయింట్. రెండవదండి గ్రోత్ మైండ్ సెట్. ఈ గ్రోత్ మైండ్ సెట్ ఏమిటంటే మనకి ఈరోజు ఈ విషయం తెలియదు, కానీ నేను నేర్చుకుంటే దాన్ని సాధించగలను అనేటువంటి ఆ పాజిటివ్ అప్రోచ్, దాన్ని గ్రోత్ మైండ్ సెట్ అంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా ఛాలెంజ్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అర్థం చేసుకున్న తర్వాత యాక్ట్ చేస్తాం. అది అర్థం చేసుకోకపోతే మీరు యాక్ట్ చేయలేరు, ఆటోమేటిక్గా ఇది మెస్సీ అయిపోతుంది అనమాట. సో అందుకని నేను ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఏ ఫీల్డ్ అయినా మీరు ఉండండి, రెండు ఆయుధాలు, సెల్ఫ్ లెర్నింగ్ అండ్ గ్రోత్ మైండ్ సెట్, అంతే. వీటితో మీరు ఏదైనా ప్రపంచం ఏదైనా కానివ్వండి, మీరు దాన్ని ఎదుర్కొంటూ పోతారు. అదే సందర్భంలో జాబ్ సెక్యూరిటీ అనేటువంటి పదం లేదు అనేటువంటిది కూడా అంతే బలంగా మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ఈ CBSE 12th రిజల్ట్కి సంబంధించి కూడా కాకుండా వాటితో పాటు మిగతా అన్ని డౌట్స్కి క్లారిటీగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV.